మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి రిపేర్ చేస్తున్న ప్రభుత్వ హాస్పిటల్లోనే రికార్డ్స్ ఇన్వెస్టర్స్ తడిసి ముద్దాయి. లక్షెట్పేట ప్రభుత్వ హాస్పిటల్ పాత భవనం శిథిలావస్థలో ఉండటం వల్ల దాని స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్ను ఖాళీగా ఉన్న పాత ఎంపీడీఓ ఆఫీసులోకి తాత్కాలికంగా మార్చారు. ఈ భవనం పైకప్పులో ఉన్న రేకులు పలిగిపోవడంతో వాటి స్థానంలో కొత్త రేకులు పెట్టేందుకు కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పినా కూడా సదరు కాంట్రాక్టర్ అలసత్వంతో పని ఆలస్యం చేయడంతో నిన్న కురిసిన వర్షానికి భవనంలోని రికార్డ్స్ బెడ్స్ పూర్తిగా తడిసిపోయాయి. దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం వల్ల మనం పాత ఎంపీడీఓ భవనంలోకి మన ప్రభుత్వ ఆసుపత్రిని మార్చడం జరిగింది. పాత ఎంపీడీఓ భవనం అవడం వల్ల దీని పైకప్పు రేకులు వాటర్ లీకేజ్ ఉండడం వల్ల దాని రిపేర్లో భాగంగా 5 రోజుల కిందట మన హెల్త్ డిపార్ట్మెంట్లోని ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి అంచనా వేసి ఆ పాత పైకప్పు మొత్తం తీసేసి కొత్త రేకులు వేద్దామన్న నిర్ణయానికి వచ్చి 5 రోజుల కిందట పాత రేకులు మొత్తం విప్పారు. విప్పే ముందు ఏం చెప్పారంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ ఇది 2 రోజులలో పూర్తి చేస్తామని చెప్పి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతున్నా కూడా ఇది పూర్తి చేయకపోవడం వల్ల నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆసుపత్రిలో ఉన్న బెడ్లు కానీ మందులు రికార్డ్స్ మళ్ళీ ఫ్యాన్లు కరెంట్ సప్లై అయ్యే ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ ఇవన్నీ తడిసి పాడైపోయినాయి. లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం వల్ల మనం